అంటే ఈ ప్లాన్ ప్రకారం డొల్లటం అనేది భావోద్వేగం కింద మనకు చూపించాలని ఈ కొత్త తరహా నటుడు ఎన్టీఆర్ని, ఏఎన్ఆర్ని, ఎస్వి రంగారావుని కన్నా మించిన నటుడిగా ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు చౌదరి గారిని మనం చూసాం. ఆయన చెప్తాడు, ఇది పవిత్రమైన మట్టి, భారతదేశంలోని 50,000 చోట్ల నుంచి తెచ్చాం, పవిత్రమైన పార్లమెంటులో మట్టి ఇక్కడ వచ్చింది అంటే పార్లమెంటు మొత్తం కూడా అమరావతికి అండగా ఉన్నట్టే అంటాడు. మొన్నటిదాకా ఎలక్షన్ ముందు వరకు ఏం చెప్పి ఎలక్షన్ అయిపోయే వరకు ఏంటి మోడీ ఏం చేశాడు, ఇంత చెంబుడు మట్టి తెచ్చి మన మొఖాన్ని కట్టాడని చెప్పి మాట్లాడారు. అంటే ఎన్నికల ముందేమో అది చెంబుడు మట్టి, చారెడు మట్టి, చెంబుడు నీళ్లు, ఇవాళేమో పవిత్రత వచ్చేసింది ఒక్కసారి దానికి. పార్లమెంటు అంతగా మన వెనకాల నుంచి ఉంటుంది. మోడీ ఏమైపోయాడు, తెచ్చిన మోడీని తిట్టావు, చెంబుడు చారెడు మట్టి తెచ్చి మన కళ్ళలో కొట్టాడని మాట్లాడి ఇవాళ చారెడు మట్టి పార్లమెంట్ అంతా కూడా నీ వెనకాల ఉంటుందని చెప్పని మరి కళ్ళబొల్లి కబుర్లు చెప్తున్నావు. ఇవాళ అదొకటే కాదు, ఇవాళ గంగాదేవిని కూడా మాట్లాడుతున్నాడు. మొన్నేవాడు చెంబుడు నీళ్ళు అన్నాడు, ఇవాళ పవిత్రమైన యమునా నదిని తీసుకొచ్చా అంటాడు. అంటే నీకు ఏది కావాలంటే అది. మొన్నేమో చెంబుడు నీళ్లు, ఇవాళ యమునా నది తీరంలో పవిత్రమైన యమునా నది నీళ్లు ఇక్కడికి పారిపోయింది అంటాడు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుళ్ళ పట్ల, పవిత్రమైన విషయాల పట్ల దొంగ నాటకాలు ఆడితే తగిన శాస్తి ఖచ్చితంగా ప్రకృతి నీకు చూపిస్తుంది అనేది మనం గుర్తుంచుకోవాలి చంద్రబాబు చౌదరి గారు అని చెప్పని ఆయనకు చెప్తూ, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతాడు. అవసరం వచ్చినప్పుడు ముద్దులు పెడతాడు, అయిపోయాక గుద్దులు గుద్దుతాడని. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం పేదల కోసం, వెనుకబడిన కులాల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం, ఆకలిగా ఉన్న పేదవాడి కోసం, రైతుల కోసం ఖచ్చితంగా ముద్దులు పెడతాడు. నీలాంటి దొంగలు వస్తే మాత్రం పిడిగుద్దులు మాత్రం కొట్టి చంపేయటం అనేది మాత్రం ఖాయం రాజకీయాల్లో. పేదవాళ్ళకి ముద్దులు, నీలాంటి జేబు దొంగలకు మాత్రం ఖచ్చితంగా పిడిగుద్దులు పడతాం ఖాయం అనేది చంద్రబాబు గారు ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని చెప్పి కూడా ఆయనకు చెప్తూ, అట్లాగే ఆయన మాట్లాడు, ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా రైతులు, దళితులు అంటున్నాడు. ఎవరు వీళ్ళు? నిలువు నీళ్ళు లేక నిరుపేదలైనటువంటి దళితులు, బలహీన వర్గాల వారికి సెంటు స్థలం తలదాచుకుంటాకి ఇచ్చే ప్రయత్నం చేస్తే, పేదలు ఇక్కడ ఇళ్ల స్థలం ఇస్తాకి పనికిరారు, ఇక్కడ నివాసం ఉంటాకి పనికిరారు, పేదవాళ్ళకి ఇక్కడ స్థలాలు ఇస్తే అమరావతిలో ఇక్కడ అసమానతలు వస్తాయి, ఇక్కడ మాకున్న కోరికలకి లేదా మాకున్నటువంటి కళలకి ఇది అడ్డంకి అవుతుందని చెప్పని సాక్షాత్తు స్వయంగా కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన వాళ్ళు నీకు రైతులు. రైతు అనేవాడు ఎక్కడున్నా సరే, రైతు అనేవాడు ప్రపంచంలో ఎక్కడున్నా భూమి మీద మమకారం ఉంటుంది, సాగు కోసం పరితపిస్తాడు. ఇవాళ వీళ్ళెవరూ కూడా మాకు భూమి వద్దు, మాకు ఫ్లాట్లు కావాలి, ఫ్లాట్లు విలువ పెరగాలి, కోట్లు కావాలని చెప్పినవాడు రైతు ఎందుకు అవుతాడు? ఎలా రైతు అవుతాడు? ఇవాళ దళితులను వద్దనేవాడు, పేదవాడిని వద్దనేవాడు, నా పక్కన వద్దనేవాడు, చేదరించుకునేవాడు, పేదల్ని, దళితుల్ని, వెనుకబడిన కులాలని చేదరించుకునేవాళ్ళు వీళ్ళు రైతు ఎందుకు అవుతాడు? అది ఏ కులం వాడవని రైతు అనేవాడు పేదవాడిని కడుపులో పెట్టుకు చూసుకుంటాడు. అట్లాంటిది 50,000 మంది పేద, దళిత, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నిలువ నీళ్ళు లేని వాళ్ళకి ఇల్లు కల్పిస్తానంటే అడ్డుకున్న వాళ్ళు రైతులు ఎలా అవుతారు, వాళ్ళు దళితులు ఎలా అవుతారు అనేది చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. అలాగే ఇంద్రకైలాద్రి మీద అమ్మవారిని దర్శించుకొచ్చాను, మీకోసం చాలా దేవుణ్ణి మొక్కుకొచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఇంద్రకైలాద్రి మీద కొండ మీదకి వెళ్ళింది, దొంగదండాలు పెట్టింది, కొండ మీద ఉన్న అమ్మని దొంగదండం పెడతాకెళ్ళింది, కొండ కింద ఉన్న నీ వాళ్ళ కోసం కాదా చౌదరి గారు, చంద్రబాబు చౌదరి గారు? ఇవాళ అమ్మవారి గురించి ఎన్ని నువ్వు మాట్లాడేటువంటివి మన గత చరిత్ర ఒకసారి చూసుకోండి. మనం గుడి మీద, కొండ మీద క్షుద్ర పూజలు చేసినటువంటి పాపానికి కాదా ఇవాళ మనకున్నటువంటి వచ్చినటువంటి ఈ కుక్క చావు రాజకీయాల్లో